అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ శైలజ, శక్తిపాత యోగా హీలర్ అండ్ లైఫ్ స్కిల్స్ కోచ్. మనం ప్రతిరోజు కూడా కొన్ని మెడిటేషన్ ప్రాక్టీసెస్, కొన్ని బ్రీదింగ్ ప్రాక్టీసెస్ చేసి ఇప్పుడు ఏదైతే మనం ఈ లాక్డౌన్ పీరియడ్లో ఉన్నామో రకరకాలైన ఇబ్బందులు, అంటే లాక్డౌన్లో ఉండడం వల్ల కానీ, లేదంటే కొంతమంది క్వారంటైన్లో ఉండడము, ఐసోలేషన్లో ఉండడము, ఇలా రకరకాలైన ఇబ్బందులు ప్రతి వాళ్ళు కూడా పడుతూ ఉన్నారు. ఈ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి వాళ్ళకి కూడా యూజ్ఫుల్గా ఉండేవి. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయడమే కాకుండా ఇది ఆల్రెడీ ఫేస్బుక్లో మీకు దీని యొక్క రికార్డింగ్ కూడా ఉంటుంది. ఎవరైనా ప్రాక్టీస్ చేయవలసిన అవసరం ఉంటే వాళ్ళకి తప్పకుండా పంపించి అది చూస్తూ ప్రాక్టీస్ చేయమని చెప్పండి. చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకు ఇంత శ్రమపడి చేస్తూ ఉన్నామంటే, బయట ఉండే చాలా ప్రాక్టీసెస్లో మనకు రిజల్ట్స్ అనేది ఎక్కువ రావు. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒకలాంటి ఫియర్, యాంగర్, వరీ, తర్వాత డిప్రెషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అసలు మామూలుగానే మన ఇండియాలో చూసేటప్పటికి డిప్రెషన్ అనేది ప్రతి ముగ్గురులో ఒకళ్ళకన్నా ఉంది అనేది మనం వింటూనే ఉన్నాం. చాలా రీసెర్చ్ స్టడీస్లో ఉన్నాయన్నమాట. అయితే ఆ డిప్రెషన్ అనేది ఉందని కూడా చాలామందికి తెలియదు. అవి ఏదో అలా మొహంలా పెట్టుకు కూర్చొని ఉంటారనమాట. అంటే ఒక విధమైన హ్యాపీనెస్, ఆనందం అనేది లేకుండా ఉండడం అనేది ఒక ఆర్డర్ ఆఫ్ ది డే కింద, ఒక మామూలుగా మనిషి ఉండడం అంటే అలాగే ఉన్నారు అనే విధంగా అయిపోయింది. కాబట్టి దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకుని ఇప్పుడుండే పరిస్థితుల్లో, ఇప్పుడుండే కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ ప్రాక్టీస్ టైం కూడా ఉంది కాబట్టి, సమయం ఉంది కాబట్టి మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం ఫర్దర్గా మనం రాబోయే ఇప్పుడు లాక్డౌన్ అయ్యాక మళ్ళీ మనం బయటకు వెళ్ళాల్సి వస్తుంది, పనులు చేయవలసి వస్తుంది, విత్ లాట్ ఆఫ్ ఫియర్ చేయవలసి వస్తుంది. అలాగే స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు వాళ్ళు ఏ పని చేయడానికి లేదు. వాళ్ళు కొన్ని ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ కావచ్చు. మా ధ్యానహిత తరఫున ఆన్లైన్ క్లాసెస్ కూడా చేస్తూ ఉన్నాము. వాళ్ళకి మంచి టెక్నాలజీస్ నేర్పిస్తున్నాము. దాంట్లో జాయిన్ అయ్యి వాళ్ళు అందులో కూడా వాళ్ళు చేరి నేర్చుకోవచ్చు. ఇవేంటంటే ఫర్ ఆల్ మనుషులు, ప్రతి వాళ్ళకి కూడా ఈ యొక్క వాళ్ళు ఐసోలేషన్లో ఉండొచ్చు, క్వారంటైన్లో ఉండొచ్చు, లేదంటే ఫియర్లో ఉండొచ్చు. ఇప్పుడు మనకు హాట్స్పాట్ అంటున్నారు, రెడ్ జోన్స్ అంటున్నారు. అంటే మన కాలనీలో ఎవరికో బాగాలేదు, చాలా కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఏమవుతుందో, ఎప్పుడు ఏ రిపోర్టు ఎలాంటి వినవలసి వస్తుందని ఒకలాంటి భయం అనేది మన లోపల, ఫియర్ అనేది, ఒక వరీ అనేదో, లేకపోతే ఒక హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్, ఇలాంటివన్నీ కూడా మనలో ఉండడం అనేది గమనిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా తప్పకుండా మనం ఈ ట్యాపింగ్ టెక్నిక్ అనేది, ఏదైతే ట్యాపింగ్ టెక్నిక్ అనేది ప్రీవియస్ వీడియోస్లో చూస్తే దాని మీద ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు కనిపిస్తుంది. అంటే ప్రతి వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి ఐ విల్ టెల్ యూ ది ప్రాక్టీస్. ఇదేంటంటే ఇది చేయడం ద్వారా మన యొక్క మానసిక స్థితిని మనం ప్రాపర్గా చేసుకుంటూ డిప్రెషన్లోంచి, యాంగ్జైటీలోంచి బయటకు రావచ్చు. ఇందులో మనం ఏం చేయాలంటే, మనం కళ్ళు మూసుకుని ఇప్పుడు మనకు దేని మీద కంగారు కానీ, గాబరా కానీ, ఫియర్ కానీ, భయం కానీ, అయితే ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ ఉండొచ్చు, ఫైనాన్షియల్ ఫియర్ ఉండొచ్చు. ఎవరో అడిగారు, నేను డబ్బులు కావాలి అని నేను చక్రాల మీద సాధన చేస్తున్నాను అన్నారు. ఈ చక్రాల మీద సాధన చేస్తే డబ్బులు వచ్చేస్తాయని మీరు ఎలా అనుకున్నారు? అంటే సరైన ప్రాపర్ సాధన మీరు చేయకపోతే అది ఏమీ రాదు. ఇంకా కొన్ని అయితే నెగిటివ్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏదో పుస్తకాల్లో చదివి చేయొద్దు. ప్రాపర్గా రిజల్ట్ ఓరియంటెడ్ టెక్నిక్ని మీరు నేర్చుకుని చేస్తే తప్పకుండా మీకు అందరికీ రిజల్ట్స్ వస్తాయి. మీరు కొన్ని కళ్యాణ సాధన, ఆనంద సాధన, మన దగ్గర ఉండే విశ్వ కళ్యాణ సాధన, ఇవన్నీ కూడా మనకి యూట్యూబ్లో పెట్టున్నాము. వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు కోరికని చెప్పుకొని మీరు చేయండి. రిజల్ట్స్ అనేది మనకు 100% వస్తాయి. ఎంతోమంది, కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేసి దాంట్లో, బికాజ్ ఇట్స్ ఏ శక్తిపాత యోగా ద్వారా గోరక్షనాథ్, తర్వాత ఆ శక్తి, దత్తాత్రేయ శక్తి నుంచి గోరక్షనాథ్ శక్తిని మనం తీసుకుని చేసే పద్ధతిని స్వామి హరదాస్జీ గారు మనకు దాన్ని ఏర్పరిచారు. ఆ పద్ధతులు మీకు నేర్పిస్తున్నాం.
అది మీరు చేయండి. దీంట్లో మీకు నమ్మకం ఉందా లేదా, రిలిజియన్కి దేనికి సంబంధం, నమ్మకానికి కానీ రిలిజియన్కి కానీ దేనికి సంబంధం లేదు. ఇప్పుడు మీరు ఏదో మెడిటేషన్ చేయమన్నారు, మెడిటేషన్ చేస్తున్నానండి అంటారు చాలామంది. దేని మీద చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అంటే అక్కడ మూసి కూర్చుంటున్నానండి, లేదంటే ఏమో శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటున్నానండి, లేకపోతే ఏదో దేవుడి పేరు అనుకుంటున్నానండి, ఓం అనుకుంటున్నానండి, ఏదో చెప్తూ ఉంటారు. అంటే ఇవన్నిటికీ కూడా ఏంటంటే ఆ ఎనర్జైజ్డ్, ఆ ఓం అయినా సరే ఎనర్జైజ్డ్ ఓం నీకు ఎవరైనా ఇచ్చున్నారా, లేకపోతే ఆ మంత్రానికి ఎవరైనా ఇచ్చున్నారా, ఒక శక్తివంతమైన గురువు నుంచి వచ్చి ఉన్నట్టయితే దాని యొక్క ఎనర్జీ నీకు వెంటనే పనిచేస్తుంది. లేదు అంటే అది అలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, మన దగ్గర చాలా ఒక 1000 వోల్ట్ బల్బు మన దగ్గర ఉంది. ఆ బల్బుని మనం పెట్టాము, మన ఇంట్లో బాగా బ్రైట్ లైట్ ఉండాలని పెట్టాము. కానీ ఏంటి, బయట నుంచి కరెంట్ ఇచ్చేవాడు లేక కరెంటు మనం ఇవ్వలేదు. ఈ బల్బు కెపాసిటీ ఉంది, అంటే ఓంకో లేకపోతే దేనికైనా మంత్రానికి కెపాసిటీ ఉంది, కానీ దాన్ని జాగృత పరిచే, ఇనిషియేట్ చేసే ఆ శక్తివంతమైన గురువు నుంచి వచ్చినప్పుడు అది అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి అలాంటి గురువుల నుంచి వచ్చినవి కాబట్టి మీ నమ్మకంతో సంబంధం లేకుండా కూడా అందరికీ పనిచేస్తుంది. మనకు నమ్మకం ఉన్నా లైట్ వెలుగుతుందని నమ్మకం ఉన్నా లేకపోయినా మనం స్విచ్ చేస్తే అక్కడ కరెంట్ ఉంటే వెలుగుతుంది. ఇది కూడా అంతే. కాబట్టి మీరు ఇవన్నీ చెయ్యండి. ఇందులో ఈ ట్యాపింగ్ టెక్నిక్లో ఏంటంటే, ఫస్ట్ మీరు క్వారంటైన్లో ఉన్నారు, లేదంటే మీకు దగ్గు వచ్చింది, జలుబు వచ్చింది, అమ్మో ఇది ఏదైనా కరోనా అవుతుందేమో, లేకపోతే మీకు తెలుసు మీ కాలనీలో బాగాలేదు, ఓ భయం ఉంటుంది, లేకపోతే ఏమో బయటకు వెళ్తే మాకేమో వస్తుందో, ఎప్పుడు ఏది లోపలికి వస్తుందో ఒకలాంటి ఆ కంగారు అనేది ఏంటనేది మనం తీసుకున్నాం. ఒకవేళ దానికి కాకపోతే మీ జీవితంలో ఉండే ఏ సమస్యకైనా, ఎనీ సమస్యకి తీసుకుంటే అదేంటి, వరియా, యాంగరా, ఫియరా మీరు ఆలోచిస్తారు. ఆలోచించి 0 to 10లో అది ఎంత ఉందో అది ఆ భయము, కంగారు మీ మనసులో ఎక్కడ ఏదో పట్టినట్టు, లేకపోతే ఒక కలుక్కుమన్నట్టు ఏదో ఒక ఫీలింగ్ వస్తుంది, లేకపోతే ఒక సిచ్యుయేషను, ఒక స్మెల్ లాంటిదో, లేకపోతే ఏదో ఒక ప్లేసు, ఏదో ఒకటి గుర్తుకు మనకు వస్తుందన్నమాట. ఆ బాధతో పాటు దాన్ని మీరు జస్ట్ అబ్జర్వ్ చేసి దాని అంతటినీ కూడా మీరు ఫస్ట్ ఏంటంటే ఒక రివర్సల్, మనకు ఇది పని చేస్తుందో లేదో అని అందరికీ ఉంటుంది కాబట్టి ఈ రివర్సల్ ఆఫ్ యువర్ థాట్ అని, అంటే నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన పాయింట్ ఇక్కడ. దాన్ని మనం ఏం చేస్తామంటే ఈ చివర చేసుకుని, ఇప్పుడు సపోజ్ నాకు రెడ్ జోన్లో ఉన్నాను, రెడ్ జోన్లో ఉంటే ఏమో ఇదే ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో, నాకు జాగ్రత్తగా ఉండగలనో లేదో అని ఒక ఫియర్ ఉంది నాకు. ఈవెందో నాకు ఈ కరోనా వైరస్ వస్తుందేమో అని భయం ఉన్నా సరే, ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, లవ్ మై సెల్ఫ్, ఫర్గివ్ మై సెల్ఫ్ అని 3 సార్లు అనుకుంటాను. లేదంటే ఇప్పుడు ఎవరో మన వాళ్ళకి బాగాలేదు, అది ఏమవుతుందో అని భయం ఉండొచ్చు. లేదంటే మనమే క్వారంటైన్లో ఉన్నాము, తప్పకుండా క్వారంటైన్లో ఉండేవాళ్ళు మీకు ఎవరైనా తెలిస్తే వాళ్ళకి పంపించండి. వాళ్ళు నేను ఇందులోంచి క్షేమంగా బయటకు వెళ్ళగలనా లేదా అని ఒక భయం ఉంటుంది, లేకపోతే ఒక యాంగర్ ఉంటుంది, లేకపోతే నిస్సహాయత్వం ఉంటుంది, లేకపోతే అక్కడ ఫెసిలిటీస్ బాగాలేదు, కోపంగా ఉంటుంది. అదేంటో వాళ్ళకి ఏ ఫీలింగ్ ఉందో ఆ ఫీలింగ్నే అనుకోవాలి. నాకు ఇక్కడ ఉన్న ఈ క్వారంటైన్లో ఉన్నందుకు నాకు చాలా చిరాకుగా ఉంది, వాళ్ళకి భోజనం సరిగ్గా లేదు, ఒళ్ళు మండిపోతుంది, అయినా సరే ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, లవ్ మై సెల్ఫ్, ఫర్గివ్ మై సెల్ఫ్. మీ ఫీలింగ్ ఏదైతే అది అనుకున్న తర్వాత మనము జస్ట్ ఇలా కూర్చొని అదంతా మన శరీరంలో మూల ఈ ఫీలింగ్ అనేది ఏంటంటే ఎక్కడ ఒక ప్లేస్లో ఉండదు, బాడీలో ఎక్కడో ఒక చోట అది హత్తుకుపోయి ఉంటుంది అనమాట. ఫీల్ దట్ అదంతా కూడా ఒక పొగలాగా వచ్చేసి ఒక హీలియం బెలూన్ లాంటి దాంట్లో ఒక బెలూన్లోకి ఇదంతా వెళ్ళిపోయి ఆ బెలూన్ టై అయిపోయి అది గాలిలో పైకి ఎలా ఎగిరెళ్ళిపోతూ ఉంటుంది, జస్ట్ నీ బాడీలోంచి అలా పైకి వెళ్ళిపోతున్నట్టుగా పంపించేసేయండి. ఏది ఆ ఫియర్ ఆఫ్ యాంగర్ కానీ ఏదైనా అదే అలా వెళ్ళిపోయిన తర్వాత దాన్ని
లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో. నొక్కుతాము. పీస్. చాలా ప్రశాంతంగా ఉన్నాను అనుకున్నారు. మళ్ళీ లెట్ ఇట్ గో, ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఓకే, లెట్ ఇట్ గో, ఐఎమ్ ఎట్ పీస్, ఐఎమ్ ఓకే, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఓకే, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఓకే, ఐఎమ్ హ్యాపీ. అంటే యూఆర్ ఎస్టాబ్లిషింగ్ ద పీస్ఫుల్ ఎనర్జీ ఇంటూ యువర్ మెరిడియన్స్ అన్నమాట. ఐఎమ్ ఓకే, ఐఎమ్ హ్యాపీ, హోల్డ్ ఇట్, పీస్. సరే, ఈ విధంగా చేశాక మీకు ఇంకేమన్నా కొంచెం మళ్ళీ కాసేపు కొంచెం ఆలోచించాలి, కొంచెం ఉంది అనుకుంటే మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ఇలా మీరు ఒక లిస్ట్ రాసుకుని మీ జీవితంలో ఏవేవి కష్టాలు, ఇబ్బందులు, ఫైనాన్షియల్ ఇబ్బందులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా మన బిజినెస్ ఆగిపోయి ఉండొచ్చు, బిల్స్ పెండింగ్ ఉండొచ్చు. అప్పుడు చాలా ట్రామా, చాలా భయము, ఫియరు, యాంగర్ ఇవన్నీ ఉంటాయి. వాటి మీద కూడా మీరు చేయాలి. ఎందుకంటే మనము లా ఆఫ్ అట్రాక్షన్లో చూసినప్పుడు ఏవైతే మన సబ్కాన్షియస్ మైండ్లో మనల్ని ఇక ఇది జరగదు, నాకు డబ్బులు రావు, నా జీవితం ఇలాగైపోయింది అని ఏదైతే ఇంప్రెషన్ నీకుందో అలాంటి సిచ్యుయేషన్ నువ్వు అట్రాక్ట్ చేస్తూ ఉంటావు. నీలో ఉండి ఈ మురికిని బయటకు తీసేస్తూ ఉంటే, ఈ నెగిటివ్ని, గార్బేజ్ని బయటకు తీసుకుంటే విత్ హోప్ఫుల్ ఎనర్జీ, ఐఎమ్ ఓకే, ఐఎమ్ రిసీవింగ్ మనీ కంటిన్యూస్లీ. నువ్వు అది డబ్బుల కోసం చేసావు అనుకో, అప్పుడు నువ్వు చివరిలో ఏమనుకుంటావు, ఐఎమ్ కంటిన్యూస్లీ రిసీవింగ్ మనీ, ఐఎమ్ రిసీవింగ్ ఆల్ మై బిల్స్ కంటిన్యూస్లీ, ఐఎమ్ రిసీవింగ్ ఆల్ మై బిల్స్ కంటిన్యూస్లీ, ఐఎమ్ రిసీవింగ్ మనీ కంటిన్యూస్లీ. అప్పుడు ఆ హోప్ఫుల్తో ఉండే ఆ ఎనర్జీ నీలో ఉన్నప్పుడు దట్ ఎమిట్స్ త్రూ యువర్ ఆరా. అలాంటి హోప్ఫుల్ ఎనర్జీ నీలోంచి, అంటే మైండ్లోకి నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఆ ఇంప్రింట్ వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీ నువ్వు అట్రాక్ట్ చేస్తావు. ఇలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. మీరు తప్పకుండా చేయండి. అలాగే డిప్రెషన్ ఉన్నప్పుడు, ఈవెన్ దో ఐఎమ్ డిప్రెస్డ్, ఆ డిప్రెస్డ్ కారణం ఏంటో ఆలోచించండి. మీకు వస్తే వచ్చినట్టు ఊహించి అనుకోవద్దు. ఆ డిప్రెషన్ కారణం ఏం లేదు, అయినా డిప్రెస్డ్గా ఉంది. ఈవెన్ దో వితౌట్ రీజన్ ఐఎమ్ డిప్రెస్డ్, ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, నో మై సెల్ఫ్, ఫర్గివ్ మై సెల్ఫ్ అనుకుని చేయండి. అలా చేస్తూ ఉన్న కొలది మీకు అలా కనీసం 4-5 టైమ్స్ మీరు చేసేటప్పటికి, అంటే 3 సెట్స్, మీకు చాలా మైండ్ లైట్ అయిపోవడం గుర్తిస్తారు. కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా ఈ ట్యాపింగ్ టెక్నిక్ చేయండి. మీకు దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, లేకపోతే ఏదన్నా ఇష్యూస్ మీద ఎలా చేయాలని మీకున్నా మళ్ళీ అడగండి. నేను మళ్ళీ ఇంకొక సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, మనం తర్వాత ఈ మన లంగ్స్ని, తర్వాత బ్రీదింగ్ని బాగా స్ట్రెంగ్థెన్ చేసుకుని ఒక ఇమ్యూనిటీని పెంచుకుని ఎనర్జైజ్డ్ ఒక మెడిటేషన్ మనం నేర్చుకున్నాం. అది దాని మీద మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మాకు సరిగ్గా అర్థం కాలేదు అని మళ్ళీ అడిగారు, మళ్ళీ చెప్పమని. కాబట్టి అది మనం ప్రాక్టీస్ చేద్దాము. అది మన యొక్క ప్రాణశక్తి అనేది మన జీవితాన్ని నడిపిస్తూ ఉంది. ఆ ప్రాణశక్తి ఎంత స్ట్రాంగ్గా, ఎంత రిఫైన్డ్గా ఉంటే మనము అంత ఇమ్యూనిటీతోటి ఏ డిసీజ్ వచ్చినా కంబ్యాట్ చేయగలిగి, డిసీజ్ రాకుండా ఆపుతుంది, వచ్చినా కంబ్యాట్ చేసి దాంతో ఎదిరించి పోరాడి మనం హెల్దీగా ఉండేలా చేస్తాం. కాబట్టి ఈ మెడిటేషన్ కూడా మీరు ప్రతిరోజు కనీసము 3-4 సార్లు చేయండి. అలాగే మన కళ్యాణ సాధన, ఆనంద సాధన, విశ్వ కళ్యాణ సాధన 3 కూడా కంటిన్యూస్గా కూడా చేయొచ్చు. మీరు కూర్చుని 1 గంట పెట్టుకుని చక్కగా చేయండి. లేదంటారా 2-3 గంటలకు ఒక మెడిటేషన్ చేసుకోండి. బట్ తప్పకుండా చేయండి, ఎందుకంటే ఈ సమయంలో మీకు అందరికీ ఎనర్జీ చాలా అవసరం. డివైన్ ఎనర్జీ, ప్రొటెక్టివ్ ఎనర్జీ అనేది అంత మన దగ్గర ఉంటే అన్ని అవకాశాలు, సిచ్యుయేషన్స్, ప్రమాదకరమైన సిచ్యుయేషన్స్ మనకు రాకుండా దూరంగా జరిగిపోతుంది. దీని మీద నమ్మకం ఉంది లేదు, ఎవరికో నమ్మకం లేదండి, వాళ్ళు నమ్మరండి, మీకు నమ్మకం ఉంది, మీరు చేయండి. నమ్మకం లేని వాళ్ళకి కూడా, బాబు ఏది ఎక్కువ లేదు కదా, ఇది చెయ్యి, ఏదో చేసే బదులు ఇది చెయ్యి, దీనివల్ల మంచి రిజల్ట్ వస్తుందని చెప్పండి. మీ మీద నమ్మకం ఉంటే వాళ్ళు చేస్తారు కదా. కొన్ని రోజులు చేశాక దే కెన్ ఆల్సో ఫీల్ ద డిఫరెన్స్ అన్నమాట. కాబట్టి మనము మంచి చెప్పడానికి
రిజల్ట్ ఓరియంటెడ్ మెడిటేషన్ చెప్పడానికి ఎప్పుడు కూడా మనము హెసిటేట్ చేయకూడదు. కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి వాళ్ళు ఇంకో 10 మందిని చూడండి అని చెప్పి వాళ్ళు ప్రాక్టీస్ చేసేలా చేయండి. అది కూడా సేవే. వేరే వాళ్ళు చేసేలా చేసి వాళ్ళకి ఎనర్జీ పెరిగేలా చేయడం కూడా మీరు చేసే సేవ. మీరు అందరి కోసం చేస్తున్నారు, విశ్వకళ్యాణ సాధనలు అందరి కోసం చేస్తారు. కానీ వాళ్ళని కూడా చేసేలాగా మీరు చేయడం ద్వారా మనం వాళ్ళ ఎనర్జీని కూడా పెంచిన వాళ్ళు అవుతారు. మీకు సేవ చేయడం వల్ల యూ విల్ గెట్ మోర్ ఎనర్జీ. ఇట్ ఈస్ ఇన్ గివింగ్ యూ రిసీవ్. మనం ఇచ్చినప్పుడే 10 రెట్లు మనకు తిరిగి ఎనర్జీ వస్తుంది అనేది మీకు అందరికీ తెలుసు. అది ఇట్స్ ఏ వెరీ ఒక ఆధ్యాత్మిక సూత్రం కాబట్టి తప్పకుండా మీకు అందరికీ కూడా మంచి ఎనర్జీస్ వస్తాయి. అయితే ఈ మెడిటేషన్ చేయడానికి ఏంటంటే మనం చక్కగా స్ట్రైట్గా కూర్చుని శ్వాస తీసుకుంటాము. తీసుకున్నప్పుడు చక్కగా గాలి పీల్చి వదిలినప్పుడు ఒక బ్రిలియంట్, ఒక వైట్ లైట్ బీమ్, ఒక బీమ్ ఆఫ్ లైట్. ఇప్పుడు మనం చూడండి ఈ డీజేల మీటింగుల్లో, ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇలాంటి వాటికి మంచి బ్రైట్ వైట్ లైట్స్ వేస్తుంటారు. అలాంటి ఒక బ్రిలియంట్ లైట్, కూల్ లైట్. అలాగని ఎప్పుడు కూడా హీట్గా ఉండేలాగా మీరు అనుకోవద్దు. ఒక బ్రిలియంట్ వైట్ లైట్ అలాగ రైట్ నాస్ట్రిల్లోంచి గాలి పీలుస్తున్నప్పుడు గాలి 2 ముక్కుల్లోంచి గాలి లోపలికి వెళ్తుంది. కానీ ఒక వైట్ లైట్ ఈ లోపల నుంచి వెళ్ళి ఇట్ ఈజ్ ఈ లెఫ్ట్ బ్రెయిన్ అంతా మొత్తం ఈ లైట్ ఇలా వెళ్ళి దాన్ని అంతా ఒక లైట్ వేస్తే లోపల బ్రెయిన్ అంతా ఇలా చక్కగా వెలిగిపోతున్నట్టుగా మీరు అదంతా బ్రైట్గా అయిపోతున్నట్టుగా 4-5 సార్లు బ్రీత్ చేయండి. కూర్చోండి, సిట్ స్ట్రైట్. ఆ రైట్ నాస్ట్రిల్ తోటి కుడి నోస్ లోపల నుంచి నాసికా రంధ్రంలోంచి ఒక తెల్లని కాంతి లోపలికి వెళ్ళి అద్భుతంగా ఈ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ అంతా బాగా మెరిసిపోతున్నట్టుగా వెలిగిపోతున్నట్టుగా ఆ గాలి ఇది ఇలా పంపుతున్నప్పుడు అది అలా వెలిగిపోతున్నట్టుగా ఒక 5-6 బ్రీత్స్ మీరు చేయండి. ఇన్హేల్, ఎక్సేల్ చేస్తున్నప్పుడు కూడా మీరు మామూలుగా వైట్ లైట్ని ఎక్సేల్ చేసేయచ్చు. తీస్తున్నారు, చక్కగా వదులుతూ ఉన్నారు. బ్రిలియంట్ లైట్ రైట్ నాస్ట్రిల్ వెళ్ళి మొత్తం ఈ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ అంతటిని కూడా వెలిగింపచేస్తుంది అన్నమాట. ఇప్పుడు అదే వైట్ లైట్ ఈ లెఫ్ట్ నాస్ట్రిల్లోంచి వెళ్ళి మొత్తం ఇలా వెళ్ళి ఈ రైట్ బ్రెయిన్ అంతటి కూడా పూర్తిగా ఇలా ఒక లైట్ వేస్తే ఆ ఏరియా అంతా ఎలా వెలుగుతుందో ఈ లైట్ వెళ్ళి, అంటే అది కూడా ప్రాణశక్తి అన్నమాట. మన ఎనర్జీ ఫాలోస్ థాట్ వల్ల ప్రాణశక్తి అనేది అద్భుతంగా వెళ్ళి రైట్ నాస్ట్రిల్ నుంచి రైట్ బ్రెయిన్కి, లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి రైట్ బ్రెయిన్ వెలిగిస్తుంది. నేను చెయ్యి మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, మీరు చేతిలో పక్కర్లేదు. జస్ట్ డూ లైక్ ఏ మెడిటేషన్. లెఫ్ట్ నాస్ట్రిల్లోంచి రైట్ బ్రెయిన్ అంతా వెలుగుతుంది. మీరు చేస్తున్నప్పుడు ఆ మూమెంట్ ఆఫ్ ఇది ఎనర్జీ కూడా మీకు తెలుస్తుంది. మీకు అక్కడ ఎనర్జీ లేకపోతే ఇప్పుడు మైగ్రేన్ ఇలాంటివి ఉండే వాళ్ళకి అక్కడ కొంచెం నొప్పిలా కూడా రావచ్చు. ఇలా ఏదైనా గుచ్చినట్టు అలా అనిపిస్తే ఎనర్జీ వెళ్ళినప్పుడు, అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 2 ముక్కుల్లోంచి బ్రిలియంట్ లైట్ ఇలా వెళ్ళి మొత్తం ఈ థ్రోట్, ఏదైతే మనకు ఈ టాన్సిల్ ఏరియా నుంచి థ్రోట్ వరకు బ్లూ కలర్ అన్నమాట. ఈ థ్రోట్ యొక్క కలర్ ఏంటంటే థ్రోట్ చక్రాకి ఈ విశుద్ధ చక్రం అంటాము. ఈ చక్రము బ్లూ కలర్ అన్నమాట. ఒక బ్రిలియంట్ బ్లూ కలర్ లైట్ తోటి ఇదంతా కూడా వెలిగిపోతూ ఉన్నట్టు అనమాట. ఉండి అక్కడ ఏది అంటే ఈ వైరస్ ఏదన్నా ఇక్కడే మెయిన్గా మొదలయ్యి అక్కడి నుంచి లోపలికి వెళ్తాయి కాబట్టి మనకి ఇక్కడ బయట నుంచి టచ్ అయ్యి వచ్చినా అక్కడి నుంచే మనం వాటిని రిమూలించేలాగా అలాగా అవంతా బ్రిలియంట్ బ్లూ కలర్ లైట్ అది అద్భుతంగా వెలుగుతుంది అన్నమాట.
అనమాట దానికి. మీరు 16 టైమ్స్ చేసిన మంచిది. ఆ ఒక్కొక్క దళంలోకి ఆ శక్తి వెళ్ళి అవుతున్న ఫీలింగ్తో కూడా మీరు చేయొచ్చు. లేదు మీకు సమయం లేకపోతే ఒక 9 టైమ్స్ చేయొచ్చు. అలాగని లెక్క పెట్టుకోవడం అన్నట్టు మెడిటేషన్ అని లెక్క పెట్టుకోవడంలోకి వెళ్ళకండి, చెయ్యండి. అది చేసిన తర్వాత మళ్ళీ అదే శ్వాస రెండు ముక్కుల్లోంచి ఒక బ్రిలియంట్ సిల్వర్ కలర్ లైట్ వెళ్ళిపోయి మొత్తం లంగ్స్ని, అంటే ఈ ఈ రిబ్ కేజ్ బయటకు వస్తుంది, ఈ ఉదర విధానం కిందకి వెళ్ళినప్పుడు పట్టు ముందుకు వస్తుంది అన్నమాట. ఇదంతా ఆ బ్రిలియంట్ సిల్వర్ కలర్ లైట్ తోటి నిండిపోతుంది లంగ్స్. అది చాలా స్ట్రెంగ్తెన్ అవుతూ అప్పుడు కూడా మనము ఓం ప్రాణాయ స్వాహ. పైకి అనలేరు కాబట్టి శ్వాస తీసుకునేటప్పుడు మనసులోనే అనుకోండి. నేను పైకి చెప్తాను, మీరు శ్వాస తీసుకుంటూ ఆ లంగ్స్ అన్ని బ్రిలియంట్ సిల్వర్ లైట్తో నిండిపోతున్నట్టు ఈ లంగ్స్లో మనకుండే వర్రీ, ఫియర్ అవన్నీ కూడా అందులో ఉండిపోతాయి అన్నమాట. మనం ఎప్పుడైతే ఈ బ్రిలియంట్ లైట్ తోటి దాన్ని మనము ఆ స్వాహ అంటూ అదంతా కూడా దాన్ని అర్పితం చేసి అదంతా కూడా ఆహుతి అయిపోయి మొత్తం బయటకు వెళ్ళిపోతున్నాయో మొత్తం లంగ్స్ నీకు చాలా స్ట్రెంగ్తెన్ అవుతాయి. చేయండి. శ్వాస తీసుకుంటూ ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ. అది అలాగా మొత్తం ఇలా బర్న్ అయిపోతున్నట్టు వాటి చాలా కూల్గా బర్న్ అవ్వాలి. మళ్ళీ మీరు ఆరెంజ్ కలర్ అలా ఊహించుకోకూడదు. ఇట్స్ సిల్వర్ కలరు, వైట్ కలర్ అన్న ఊహించుకొని అదంతా అయిపోయి మొత్తం బయటకు వెళ్ళిపోతున్నట్టుగా మీరు ఊహించుకోండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ. అలాగా మీరు ఆ శ్వాస తీసుకుంటూ అదంతా స్ట్రెంగ్తెన్ అవుతున్నట్టుగా ఇప్పుడు మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకొని కావాలనుకుంటే ఓం అని చెప్పుకోవచ్చు. అలాగే హీబ్రూ భాషలో రూహా రూహా అనేది కూడా చాలా పవర్ఫుల్ ఎనర్జీని తీసుకొస్తుంది. మీరు ఆ లోపలికి తీసుకున్నప్పుడు ఆ రూహా అనేది కూడా అనుకోవచ్చు, అనుకోకపోయినా ఓం అని కూడా అనుకోవచ్చు. 3 టైమ్స్ ఓం అనుకుని మీరు నెమ్మదిగా కళ్ళు తెరుస్తారు. సో ఇది మీరు రోజుకి ఒక 4-5 టైమ్స్ అన్న మీరు చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఆ మజిల్స్ ఇవన్నీ స్ట్రెంగ్తెన్ అవుతాయి మూమెంట్ వలన, ఎనర్జీ వలన లంగ్స్లో ఉండే ఎన్ని మలినాలు కానీ అవన్నీ కూడా క్లియర్ అవడము, ఆల్వియోలై కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత మీకు ఆక్సిజన్ పెరగడానికి మీకు బ్లడ్లో ఆక్సిజన్ అనేది ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడు బ్లడ్లో ఆక్సిజన్ తగ్గిపోవడం ద్వారా మనకు ఆ శ్వాసకోశ ఇబ్బందులు అవన్నీ వస్తాయనేది మీరు అందరూ వింటూ ఉన్నారు. అందుకని ఆక్సిజన్ పెంచే ఎక్సర్సైజెస్ మీకు విమ్హాప్ అనేది నేను మొన్న అది చెప్పాను నేను, అదొకసారి చూడండి. చూసి ప్రాక్టీస్ చేసి మీకేమైనా దాంట్లో క్వశ్చన్స్ ఉంటే నాకు అడిగితే నేను మళ్ళీ ఆ ప్రాక్టీస్ ఏంటని నేను చెప్తాను. 4:30 క్లియర్గా చెప్పచ్చు కదా. సరే, ఓకే. సో ఇప్పుడు మనకు ఈ 2 విధానాలు మనం నేర్చుకున్నాము. దీని మీద ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హరిప్రసాద్ గారు, మీకు ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయా? హరిప్రసాద్ గారు కూడా ఉన్నారు. సుశాంత్ అండ్ శ్రీకాంత్ ఇక్కడ నాకు అసిస్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకెవరన్నా చేయొచ్చు అని చెప్పాను కదా. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే. సో ఇప్పుడు మనకు ప్రాణాయ స్వాహ అని అంటున్నారు కదా మేడం, అప్పుడు ఫీలింగ్ ఇంటర్నల్గా మేము అది ఎయిర్ తీసుకుని లోపల ఉంచుకుని చేయాలా, లేకపోతే బ్రీతింగ్ లోపల మీరే ఉంచుకోక్కర్లా. ఇప్పుడు ఇది చేస్తున్నప్పుడే
ఇప్పుడు ఓం ప్రాణాయ స్వాహ వెళ్ళింది కదా. వెళ్తున్నప్పుడు అసలు ఇదంతా బ్రిలియంట్ లైట్ వెలుగుతూ ఉంది. వెలుగుతూ బర్న్ అవుతూ ఈ శ్వాసనే ఆహుతి లోపలికి వెళ్ళి ఈ లోపల ఉన్నవన్నీ ఏవైతే నెగిటివ్ ఉన్నాయో దాని అంతటిని బర్న్ చేసి బయటికి పంపించేస్తుంది. మీరు బ్రీత్ చేస్తూనే ఉంటారు, అదే బయటకు కూడా ఓం ప్రాణాయ స్వాహ అనుకుంటూ ఉంటారు. అంటే లోపలికి వెళ్ళినప్పుడనే కాదు, మీరు ఓం ప్రాణాయ స్వాహ అంటే అది కంటిన్యూస్గా మీరు చేసుకుంటే పైకి అనలేరు, ఎందుకంటే శ్వాస తీసుకుంటూ అనలేరు కాబట్టి బ్రీత్ తోటే ఆ చాంట్ మనసులో చేసుకుంటారు. బ్రీత్ తోటే ఆ చాంట్ ఈ తీసుకుంటూనే ఓం ప్రాణాయ స్వాహ అని అదంతా ఫీలింగ్ ఆఫ్ ఒక ఆహుతి లాగా అనమాట. ఇదంతా అవుతున్నట్టు అదంతా బర్న్ అవుతున్నట్టు ఇలాంటి ఫీలింగ్ తోటి మనం బయటికి పంపిస్తాము. అలాంటప్పుడు మనకు ఆ లోపల ఆ నెగిటివ్ ఎనర్జీ అది ఉన్నప్పుడు కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. ఏదైనా జస్ట్ పిన్ ప్రికింగ్ లా కానీ లేదంటే ఎనర్జీ ఫ్లో అనేది కూడా మనకు బాగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రాణశక్తితోటి చేస్తున్నాం కాబట్టి ప్రాణశక్తి కొంచెం క్రాస్గా ఉంటుంది, కొంచెం స్థూలంగా ఉంటుంది కాబట్టి ఆ ఫీలింగ్ అనేది బాగా తెలుస్తుంది. అదే మనం సిద్ధబ్రీ చేసినప్పుడు అంత ఫీలింగ్ రాదు, ఎందుకంటే అది ఇంకా చాలా సూక్ష్మమైన అతి సూక్ష్మమైన శక్తి కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉన్నట్టు అనిపిస్తే కానీ వెళ్ళి ఇలా గుచ్చినట్టు ఉంటుంది. ప్రాణశక్తితో చేసినప్పుడు కొంచెం గుచ్చినట్టు ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. బట్ ఇదేంటంటే సైకలాజికల్గా కూడా మనకు ఆ ఫీలింగు అది బర్న్ చేస్తారు ఇవన్నీ ఉండడం వల్ల మనకు రియల్గా అదంతా బర్న్ అవ్వడం అనేది మీకు టెస్ట్ చేసి చూడండి. ఈ థ్రోట్ పెయిన్ లేదంటే కొంచెం ఇన్ఫెక్షన్ అలా ఉన్నవాళ్ళు కంటిన్యూస్గా చేయండి ఒక రోజంతా అంటే ఎంత ఒక 5 సార్లు 10 సార్లు చేసి డిఫరెన్స్ ఏముందనేది మీరు అబ్జర్వ్ చేసి చెప్పండి. దానివల్ల ఏంటంటే మనం ప్రతిదీ ఎక్స్పెరిమెంట్ చేసి రిజల్ట్ వచ్చింది మీకు నేర్పిస్తాము. మీరు కూడా చెప్పడం ద్వారా మనకి ఏంటంటే ప్రాక్టీస్ చేయడం ద్వారా దిస్ హెల్ప్స్ ద పీపుల్. ఈ చివరిలో మనం ఏం చేస్తాము, ఇక్కడ లంగ్స్ తోటి ఆపకుండా ఓం ప్రాణాయ స్వాహ మొత్తం హోల్ బాడీకి అంతా ఆ వైట్ లైట్ తోటి నిండిపోతుంది. వైట్ లైట్ కానీ ఇంకా మీరు అనుకోగలిగితే ఒక మంచి వైలెట్ కలర్ వైలెట్ ఫ్లేమ్, అది సెయింట్ జెర్మైన్ ఫ్లేమ్ అంటారు. అది మామూలుగాను మీరు బ్రీత్ తీసుకున్నప్పుడు ఒక వైలెట్ కలర్ ఫ్లేమ్ అంటే వంగ పువ్వు రంగు బ్రిలియంట్ కలర్లో ఉంటే ఎలా ఉంటుందో అలాంటి ఫ్లేమ్ మన లోపలికి మొత్తం ప్రతి సెల్లులోకి మీరు ఓం ప్రాణాయ స్వాహ అనుకుంటూ వైట్ అనుకుంటూ పర్వాలేదు, వైట్ లైట్ తోటి మొత్తం ప్రతి బాడీలో ప్రతి సెల్ కింద కాలి చివరి వరకు అన్నమాట. హోల్ బాడీ అంతా అంటే ప్రతి బ్లడ్ సెల్లో, బోన్లో, డిఎన్ఏలో, మీ సెల్లో ఎంతగా మీరు విజువలైజ్ చేయగలిగితే అంతగా ఆ ఎనర్జీ మీ బాడీలోకి వెళ్తుంది. ఇక్కడ ఎనర్జీ ఫాలోస్ థాట్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు చేస్తున్నప్పుడు సపోజ్ మీకు ఎక్కడో పెయిన్ ప్రాబ్లం ఉందనుకోండి, అక్కడికి ఆ ఫీలింగ్ రాదు, మీకు అక్కడికి వెళ్తున్న ఫీలింగ్ రాదు. అంటే అక్కడ డార్క్ ఎనర్జీ ఉందని అర్థం అన్నమాట. అక్కడ పర్పస్ఫుల్గా అక్కడ ఎక్కువగా మీరు ఇలా మైండ్తో పంపించినట్టు చేస్తూ వెళ్తున్న కొద్దీ అక్కడికి ఎనర్జీ స్లోగా మూవ్ అవడం అనేది మొదలవుతుంది. కాబట్టి మీరు ట్యాపింగ్ చేస్తున్నారు, తర్వాత ఈ ప్రాణశక్తి మెడిటేషన్ చేస్తున్నారు. ఇవాళ ఇవి 2 మనం ప్రాక్టీస్ చేస్తాము. ఇది కాక మీరు విశ్వ కళ్యాణ సాధన కూడా తప్పకుండా చేయండి రోజు కూడా. ఎందుకంటే మొత్తము ప్రపంచానికి అంతటికీ మనం శక్తి ఇచ్చి ఉన్నప్పుడే ఈ ఓవరాల్ అంటే కాన్షియస్నెస్లో, హ్యూమన్ కాన్షియస్నెస్లో ఈ కరోనా వైరస్ అనేది పడిపోయింది. ఆ కాన్షియస్నెస్లోంచి దాని యొక్క ప్రమాదరహితం అనేది మనం తీస్తే తప్ప అది ప్రమాదరహితం కాదు. అంటే అది ఎలాగనేది దాని మీద ఇప్పుడు క్వశ్చన్ చేయడం, ఇప్పుడు అదేది మన πr² ఏదో చెప్తారు కదా, π అంటే 22/7 అంటే ఎలాగంటే అది ముందు ఎవడు చెప్పలేడు కదా, ఆ ముందు